మా చిన్నప్పుడు ఇలానే కట్ చేసి ఇస్తే అది తింటూ ఆ మూతి నిండా పోసుకునేటోళ్ళము. సో అంత ఒక పక్క జ్యూస్ అంతా గారిపోతూ ఉంటుంది చేతుల నుంచి కిందకి ఎట్లా. సో పుచ్చకాయ పైభాగం కాకుండా ఓన్లీ రెడ్ కట్ చేసి ఇస్తే పుచ్చకాయ తినే ఫీలింగ్ ఉండదు. సో నేను చెప్తాను చూడండి. చిన్నపిల్లలకి ఎలా కట్ చేసి ఇస్తే వాళ్ళకి పుచ్చకాయ తిన్న ఫీలింగ్ మంచిగా అనిపిస్తుంది. అలా అని మూతి నిండా ఏం పోసుకోరు. అందులో ఉన్న రసం కూడా వేస్ట్ అవ్వదు అనమాట. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. ఇలా కట్ చేసి మీ పిల్లలకి ఇవ్వండి. చూసారా, చిన్న చిన్న పీసులు అనమాట, క్యూబుల్లాగా బాగున్నాయి కదా. సో అలా కట్ చేసి పిల్లలకి ఇస్తే ఫోర్క్తో కానీ అట్లా మూతి నిండా పూసుకొని తింటాం కానీ అలాంటివి ఏం చేయరు, చక్కగా హ్యాపీ తింటారనమాట. సో మీరు కూడా అలానే మీ పిల్లలకి కట్ చేసి ఇవ్వండి. మీకు తెలిస్తే వదిలేయండి, ఒకవేళ తెలియని వాళ్ళకన్నమాట. ఐడియా బాగుందా? నాకు చాలా ఈజీగా అనిపించింది అనమాట.